సో బేసిక్‌గా ఏంటంటే షార్ట్ ఇన్ఫో చెప్తే ఎంత వదిలించుకోవాలంటే ఫస్ట్ జాయిన్ అవుతాక 200 కట్టాలి. ఎవడు బ్రో జాబ్ జాయిన్ అయ్యడానికి 200 నేను కట్టాలంట వాళ్ళు ఇవ్వకుండా. సో 200 అయితే జాయిన్ అయ్యాక కట్టాలి. ఓకేనా? మళ్ళీ ఆ కోర్స్ నేర్చుకుంటాకి ఒక $200 అయితాయి. ఓకేనా? మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి ప్రొవిన్స్‌ని బట్టి ఒక $300-400 అయితాయి. అంటే 2 + 4 వేసుకోండి. సో ఓవరాల్‌గా ఒక $1000 మనం జాయిన్ అవ్వడానికి వాళ్ళ కింద వాళ్ళకి కమిషన్ ఇవ్వడానికి మనం అయితే $1000 అనేది వదిలించుకోవాలన్నమాట. బట్ ఇంకోటి ఉంది. అది ఎవ్రీ మంత్ దాన్ని యాక్టివ్‌గా మనం ఒకవేళ లైసెన్స్ వచ్చిందనుకోండి పాస్ అయ్యి దాన్ని యాక్టివ్‌గా ఉంచుకుంటాకి $60 కట్టాలని ఉంది. బట్ అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. బట్ ముందు $900 అయితే ఖచ్చితంగా కట్టాల్సిందే. హే గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి ఉంటారు కదా. కెనడాలో రకరకాల మోసాలు అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. బేసిక్గా ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళ మీద ఇది చాలా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఇది మోసమా లేకపోతే రియల్ అని. అందులో కొన్ని చిన్నవి చెప్తాను. అండ్ నేను ఎట్లా మోసపోయినా మాత్రం ఈ వీడియోలో క్లియారిటీగా చెప్తాను అనమాట. వీడియో లాస్ట్ దాకా చూడండి. సింపుల్ స్కామ్లు అన్నా కదా, అవేంటంటే మీకు అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంది అనమాట. సో వాళ్ళు ఏమంటారంటే మీ మొబైల్ బిల్ కానీ మీ వైఫై బిల్ కానీ $100 పే చేస్తే మీకు $50కి మేము చేస్తాం, తర్వాత మీరు మాకు పే చేయండి అంటారు. సో ఇది ప్యూర్ స్కామ్. కెనడాలో కానీ ఎక్కడ సరే ఎవరు ఫ్రీగా ఇవ్వరు. అంటే అన్లెస్ అవి మీ సర్వీస్ ప్రొవైడర్ అంటే మీ మొబైల్ ప్రొవైడర్ కానీ సిమ్ ఏదైతే కొంటారో వాళ్ళు కానీ లేదంటే వైఫై ఏదైతే వాడుతున్నారో వాళ్ళు ఫోన్ చేస్తే తప్పితే అవి జెన్యున్గా ఉండవు అనమాట. సో దానికైతే బలవద్దు. అండ్ ఫైనల్గా నేను ఎట్లా 2 సార్లు మోసపోయాను అనమాట. ఎట్లా మోసపోయాను చెప్తాను. కెనడాలో ఆల్రెడీ చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇమిగ్రెంట్స్ ఎక్కువైపోయారని, లోకల్ వాళ్ళకి జాబ్ దొరకట్లేదని. ఇమిగ్రెంట్స్కి జాబ్ ఉండలేదు, లోకల్ వాళ్ళకి కూడా జాబ్ ఉండలేదు. వాళ్ళకి నచ్చినట్టు జాబులు ఉంటాయి, ప్రతి వాళ్ళకి ఉంటాయి, కానీ వాళ్ళకి నచ్చినవి ఉండలేదు అనమాట. పాయింట్కి వస్తే ఏంటంటే, సో నేను ఎట్లా మోసపోయినా క్లారిటీగా ఇస్తాను చూడండి. సో నేను యూట్యూబ్లో మీరు చూసే ఉంటారు. యూట్యూబ్లో కానీ నేను ఇన్స్టాగ్రామ్లో కానీ నా ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ గురించి వీడియోస్ పెడతాం మొదలెట్టాను. అయితే ఇక్కడ ఇద్దరు పేర్లు, ఆ కంపెనీ పేరు నేను చెప్పను, ఎందుకంటే మంచి చెప్దామని వెళ్తే చెడే జరుగుద్ది. సో కంపెనీ పేరు చెప్పను, మనుషుల పేరు కూడా చెప్పను. బట్ వాళ్ళని A1 A2 బాగా మనకు తెలిసిన నేమ్లు అంటే A1 A2 అనుకుందాం. సో నేను ఇలా ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ గురించి వీడియో పెడుతుంటే నన్ను అప్రోచ్ అయ్యానమాట ఇన్స్టాగ్రామ్లో కూడా నేను మ్యూచువల్ ఫండ్స్ సేమ్ యూట్యూబ్లో ఏం పెడతానో ఇన్స్టాగ్రామ్లో కూడా అదే పెడతాను అనమాట. సో నన్ను ఒకడు అప్రోచ్ అయ్యాడు. A1 ఎగ్జాంపుల్ చూడండి. సో వాడు ఏమన్నాడంటే, బ్రో నా దగ్గర ఒక మంచి ఫైనాన్షియల్ ఐడియా ఉంది. సో నీకు ఆల్రెడీ మంచి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇందులో జాయిన్ అవ్వు, ఇంకా 2-3% ఎక్స్ట్రా మనీ మేక్ చేస్తావు, సేవింగ్స్ కూడా ఉండే అన్నాడు. సరే మనం ఎవరైనా ఖచ్చితంగా కొత్తగా వచ్చిన వాళ్ళం లేదా డబ్బులు సంపాదించాలని ఎంత దూరం వచ్చిందని చెప్పి, సరే బ్రో చెప్పండి. లేదు మనం వాట్సాప్లో కాదు, కాల్లో కాదు, డైరెక్ట్గా మనం జూమ్లో కనెక్ట్ అవుదాం అంటారు. ఇలా ప్లాన్ చూడండి ఎట్లా ఉంటుందంటే, జూమ్లో కలుద్దాం అంటారు. జూమ్లోకి వచ్చిన తర్వాత మొదలెడతారు. నేను ఆల్రెడీ 23లో వచ్చినప్పుడు ఇట్లాగే సైడ్ ఇన్కమ్ ఏమైనా ఎర్న్ చేయవచ్చా అంటే లీగల్గా, ఎందుకంటే నేను క్లోజ్ వర్క్ పర్మిట్లో వచ్చాను కాబట్టి లీగల్గా అయితే నేను ఎక్కడా పని చేయలేను అనమాట. సో నేను ఎంప్లాయర్ ఎవరి దగ్గరికి వచ్చానో వాళ్ళ దగ్గరే పని చేయాలి. సో సైడ్ ఇన్కమ్ లీగల్గా కొన్ని ఉంటాయి. మనం ఎవరికైనా ఏదైనా రిఫర్ చేసాం అనుకోండి, అవి లీగల్గా మనం సంపాదించుకోవచ్చు అనమాట. లైక్ ఎవరికైనా ఇన్సూరెన్స్ కానీ మన ద్వారా ఎవరికైనా ఇప్పిస్తే ఒక $100 వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి అందులో రిఫరల్ అమౌంట్ ఎంత ఉంటే అంత మనకి ఇస్తారు అనమాట. లేదా కన్సల్టెన్సీ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా లేదా వాట్ ఎవర్ రిఫరెన్స్ చేస్తే పర్టికులర్ అమౌంట్ అనేది లైక్ ఆ కంపెనీ మనకి స్పాన్సర్ చేస్తుంది సర్టెన్ అమౌంట్ అని. అది లీగల్ గా మనం తీసుకోవచ్చు. అది క్లోజ్ వర్క్ పర్మిట్, స్టూడెంట్, PRI అట్లా దేంతో సంబంధం, స్టేటస్ తో సంబంధం ఉండదు, లీగల్ గా మనం తీసుకోవచ్చు. అయితే ఒక గుజరాత్ అమ్మాయి ఇక్కడ ప్రతి ఏమంటాం ప్రోవిన్స్ అంటారు ఇక్కడ, లైక్ మన దగ్గర స్టేట్స్ ఎట్లా ఉంటాయి ఏపీ తెలంగాణ లెక్క, ఇక్కడ కూడా ప్రోవిన్స్ అంటారు అనమాట. నేను ఉండేది అల్బర్టాలో. సో ఒంటారియో ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. ఒక అమ్మాయి గుజరాత్ అమ్మాయి నన్ను ఫేస్బుక్ లో పరిచయం అయింది అనమాట. ఎట్లా అంటే ఇండియన్ గ్రూప్ ఆఫ్ పర్టికులర్ నేను ఉండే ఏరియా ఉంటుంది, ప్రతి ఫేస్బుక్ గ్రూప్ ఉంటుంది. అందులో ఏంటంటే లైక్ మన ఇండియన్స్ కి సపోర్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. ఏదన్నా పర్టికులర్ వాళ్ళకి కావాల్సింది అన్న డీటెయిల్స్ ఈజీ అవుతుంది అని అట్లా గ్రూప్స్ క్రియేట్ చేస్తారు. సో అందులో ఒక అమ్మాయి పెట్టింది అనమాట, వేరే వాళ్ళకి పెట్టింది. లైక్ PR మీద వచ్చారంట వాళ్ళు 23లో. సో వాళ్ళు 6-7 months నుండి జాబ్ లేక, సో ఎవరైనా ఆపర్చునిటీ చెప్పండి, నా దగ్గర మంచి ఆపర్చునిటీ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం లేదు, నన్ను అప్రోచ్ అవ్వడానికి కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టింది. సో నేను కూడా రీచ్ అయ్యాను అనమాట, ఎందుకంటే కొత్తగా వచ్చాను, డబ్బులు సంపాదించాలి లీగల్ గా. సో నేను ఆమెను అప్రోచ్ అయితే, చెప్పండి ఫోన్లో చెప్పండి అది అంటే, లేదు మీరు ఖచ్చితంగా ఆఫీస్కే రావాలి, ఆఫీస్కి వస్తేనే మీకు క్లియర్ గా క్లారిటీ ఇస్తాము, సో మీకు బాగుంటుంది మాకు బాగుంటుంది అంటే, సరే ఇక్కడ అట్లాగే వర్క్ అవుతుందేమో అని చెప్పి నేను వాళ్ళ ఆఫీస్కి నా రూమ్ నుండి ఒక 1 hour జర్నీ చేసి వెళ్ళాను అనమాట. తీరా వెళ్ళంగానే లైక్ వాళ్ళ టాక్టిక్స్ చూడండి, ఇక్కడే వాళ్ళ ప్లాన్ స్టార్ట్ అవుతుంది. వెళ్ళంగానే సీదా మెట్రోలోకి వెళ్ళరు, మీ ఫ్యామిలీ ఎలా ఉంది, నీ ఆరోగ్యం ఎట్లా ఉంది, వాళ్ళు ఫ్లూక్ లోకి తీసుకొస్తారు అనమాట మిమ్మల్ని. ఫ్లూక్ అంటే ఇంకా
కొంతసేపు అయితే వాళ్ళు చెప్పినట్టు చేసేటట్టు ఆ మెంటాలిటీలోకి తీసుకొస్తారు. అట్లా అంతా బాగానే ఉంది, జాబ్ ఎట్లా ఉంది అని మాట్లాడేశాను. సీదా ఇంకేం లేదు, ఫోన్ నెంబర్, జీమెయిల్ ఇవన్నీ అడిగేసి నన్ను జాయిన్ చేస్తుంది అనమాట. ఇంటికాడ తెలుసు కదా మీరు, హెర్బల్ కి చాలా పిరమిడ్ స్కామ్లు అంటారు, ఇక్కడ MLM అంటారు అనమాట, మల్టీ లెవెల్ మార్కెటింగ్. సో ఇందులో ఏంటంటే బై డిఫాల్ట్ వీళ్ళు జనాల్ని జాయిన్ చేస్తారు. ఇప్పుడు నేనున్న లోకేష్ అనే వ్యక్తి 1 అనుకోండి, నెంబర్ 2 జాయిన్ చేస్తే వాడి మీద ఉండి కమిషన్ వస్తుంది. అట్లా కింద వాళ్ళు ఎంతమంది జాయిన్ అవుతా ఉంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ బట్టి నాకు కూడా డబ్బులు వస్తాయి అన్నమాట. ఇది వాళ్ళ ప్లాన్. నేను ఒక $200 వదిలించుకుని, వద్దు నాకు ఇది వద్దు, నాకు సెట్ అవ్వదు. వాళ్ళు లిటరల్ గా ముఖం మీదే లీగల్ ఇక్కడ. సో ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఫస్ట్ వాళ్ళు మనల్ని వాళ్ళ కింద జాయిన్ చేసుకుంటారు, అది ఫస్ట్ స్టేజ్. తర్వాత మాటలో పెట్టి మనకు ఏదో ఒక పిచ్చి ఇన్సూరెన్స్ అనేది, హై ఇన్సూరెన్స్ అంత పే చేయాల్సిన అవసరం ఉండదు, బట్ అది మనకి ఇరికిచ్చేస్తారు. సో అక్కడ 1 and 2 స్టెప్ లో వాళ్ళకి ఆల్రెడీ కమిషన్ వచ్చేసింది ఎవరి కింద అయితే అక్కడ జాయిన్ అయ్యాము. థర్డ్ స్టెప్ వచ్చేసి నువ్వు యాక్చువల్లీ ఇక్కడ బ్యాంకులో డబ్బులు దాచుకుంటావు అనమాట. ఎంతో కొంత పర్సెంటేజ్ ఇస్తారు, 1% 2% అని. లేదు ఇవన్నీ తీసుకొచ్చేసి ప్రైవేట్ ఎంటిటీలో పెట్టు బ్రో, ఇంకా నీకు ఎక్కువ ఒక 2-3 times ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, లైక్ రిటర్న్స్ వస్తాయి అంటారు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి లైసెన్స్ కోర్స్ తీసుకుని లైసెన్స్ చేయ బ్రో అంటారు. ఆ లైసెన్స్ వస్తే అది వాళ్ళ స్టేజ్ లో 4th స్టేజ్ అనేది ఫినిష్ అవుతుంది. 5th స్టేజ్ వచ్చేసి వేరే వాళ్ళ బకరాలు చేయడం. అంటే బ్రో ఇట్లా అయితే అంతా బాగుంది, నువ్వైతే సేఫ్ అయిపోయావు, ఇంకోళ్ళు కూడా మనం సేఫ్ చేయాలంటే సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయబ్రో అంటే, నువ్వు ఒక గొర్రె అయ్యావు, ఇంకొక గొర్రెలను తీసుకురా అని చెప్పి వాళ్ళ మీద కమిషన్లు దొప్పుతారు అనమాట. మిగతా వాళ్ళ బకరాలంటే ఇక సేమ్ నీ ఫ్రెండ్స్, నీ రిలేటివ్స్ ఎవరైనా కెనడాలో ఉన్నారా వాళ్ళకి ఏదైనా చేసుకోండి. ఇక్కడ వీళ్ళు ఎందుకు చెప్తారంటే, సో బేసిక్ ఏంటంటే ఎవడు జాయిన్ అయితే వాడి మీద నుండి వాళ్ళ కమిషన్ వస్తుంది అనమాట. సో ఎంతమంది జాయిన్ అయితే అంత కమిషన్, జాయిన్ అవ్వకపోతే 0 కమిషన్. సో వాళ్ళ లైవ్లీహుడ్ అనేది ముందుకు వెళ్ళదు కదా. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇండియాలో ఆల్రెడీ ఒకసారి చూసాను, బట్ ఇక్కడ సెకండ్ టైం నాకు ఎందుకు బాధ అనిపించింది ఈ వీడియో చేయడానికి కారణం అదే. ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నేను రీల్స్ పెడుతున్నా కదా, నేనేదో మన ఇండియాలో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుద్ది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ఏదో నాకు తోచిన సహాయం నేను చేస్తున్నాను కదా అనుకున్నా. సో ఇట్లా ఏమని అనుకుందాం, అప్రోచ్ అయ్యాడు, బ్రో నువ్వు చాలా మనీ సేవింగ్స్ లో కొంచెం బాగుంది, నీ మెంటాలిటీ బాగుంది, నీ హెల్పింగ్ నేచర్ బాగుంది అంటే మనం పడిపోతాం కదా, లైక్ ఎవడో కూడా ఏదో దాన్ని పడిపోవాలి దాన్ని కూడా. సరే బ్రో ఏంటి చెప్పు, నీ మ్యాటర్ ఏంటంటే ఇట్లా సేవింగ్స్ ఉంది, జూమ్ లో మీట్ అనగానే నాకు 23లో గుర్తొచ్చేసింది అనమాట. బ్రో అది పలానా కంపెనీ కదా అంటే, అవును బ్రో. లేదు అమ్మాయి నిన్ను మోసం చేసింది, నేను అట్లా కాదు, నువ్వు మన తెలుగోడు, ఈ బయటోడు అంటే మనం అనుకోవచ్చు మన తెలుగోడే. సేమ్ ప్రాసెస్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్లాన్ చూడండి, ఈ రెండోడు క్లారిటీగా నాకు చూపించాడు అని తెలుగోడు కదా. సో ఏమన్నాడంటే ఫస్ట్ జూమ్ లోకి వెళ్ళంగానే వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ మార్చ్ లో మనం ట్యాక్స్ ఫైల్ చేస్తాం కదా, ఫైల్ చేసిన దాన్ని ఓపెన్ చేసి డైరెక్ట్ నీకు కాబట్టే, చూడండి వాళ్ళు ఎంత మోసం చేస్తారంటే, నీకు కాబట్టే మన తెలుగోడు కాబట్టే చూపిస్తున్నాం బ్రో, బయట వాళ్ళకి ఎవరు చూపించండి అని చెప్పి వాడు రిఫరల్స్ మీద ఎంత అని చేశాడు అని మన T4 T5 ఉంటది, దాంట్లో అది ఖచ్చితంగా మనం డిస్ప్లేలో చూపిస్తాడు ల్యాప్టాప్. మళ్ళీ మొబైల్లో కూడా ఓపెన్ చేయనివ్వరు వాళ్ళు, ల్యాప్టాప్ లోనే ఓపెన్ చేయాలి, ఎందుకంటే ఆ అమౌంట్ క్లియర్ కనిపించాలి కదా మనకి. సో చూపిస్తాడు పలానా 1 lakh లైక్ $1,00,000 అని ఉంటది. సో $1,00,000 అంటే కెనడాలో బిజినెస్ చేసేవాళ్ళు మంత్లీ ఎర్న్ చేస్తారు అనమాట. నాలాగా కిచెన్ లో పని చేసేవాళ్ళు ఒక 30,000 40,000 మహా అంటే ఒక 60,000 సంపాదిస్తారు. కానీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, బా ఏముంది $1,00,000 అంటే నెలకు 10,000 రిచ్ గా బతికొచ్చు అనుకుంటాం. అంతా బాగానే ఉంది. నేను చెప్పాను అక్కడికి, బ్రో నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే అతను వదిలేశాడు. నేను ఒక వీడియో పెట్టి ఒక 4-5 months అయిపోయింది. నెక్స్ట్ వీడియో మొన్న పెట్టాను, లైక్ నా ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేశానని. A2 ఇప్పుడు ఎంటర్ అయ్యాడు అనమాట. బ్రో సూపర్ గా చెప్తున్నావు బ్రో, బాగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, గుడ్, సమాజానికి మంచి చేస్తున్నావు అంటే, ఫోన్లే ఎవరో ఒకరు గుర్తిస్తున్నారు కదా, మెల్లగా మనకంత రీచ్ లేదులే అనుకున్నా నేను. నెంబర్ బ్రో, నేను అతను ఒంటారియోలో ఉంటాడు అనమాట. సో నీ నెంబర్ బ్రో, నీతో కొంచెం లైక్ మనం మాట్లాడుకోవాలి అది ఇది అన్నాడు. సరే అన్న తర్వాత నేను సరే నెంబర్ ఇచ్చాను. నేను మాక్సిమం ఎవరికన్నా డౌట్స్ ఉంటే మాత్రం నేను ఇస్తాను అనమాట నెంబర్, ఎందుకంటే మనోళ్ళు తెలుగు వాళ్ళు బయట ఉండి ఇబ్బంది పడతారు. లైక్ నాకు తెలిసింది చేయాల్సింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో తప్పే ఉందని అని చెప్పి ఇచ్చాను. సడన్గానే మార్నింగ్ లేకగానే మెసేజ్ చేయడు, బ్రో ఒకసారి కనెక్ట్ అవుదా నీతో ఒకటి మాట్లాడాలని. ఏంది బ్రో అంటే ఫైనాన్షియల్ అంటే బ్రో ఇదే కదా కంపెనీ అంటే, అవును బ్రో కానీ ఇది అని చెప్పి ప్లాన్ స్టార్ట్ వాళ్ళది మైండ్ గేమ్. మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు జాబ్లెస్, వాడిని కూడా ఇట్లాగే జాయిన్ చేయించి ఎగ్జామ్ రాయమని దగ్గర $700 దొబ్బేశారు. దొబ్బేయడం అంటే లీగల్ గా దొబ్బేయచ్చు, ఇక్కడ ఉన్న ప్రాబ్లం అదే, అందుకే వాళ్ళ పేర్లు కూడా చెప్పలేము మనం ఇక్కడ. సో అతను నిన్న ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఎట్లా ఉందంటే, నేను మైండ్ గేమ్ ఆడతా, జనాలు మన తెలుగు వాళ్ళు ఎదవలు జాబ్ డబ్బు లేక ఇట్లా ఉచ్చులో పడతారని ఆయన రియల్ గా ముఖం మీద చెప్తుంటే, చి మన తెలుగు వాళ్ళు ఇట్లా ఉన్నారు అంటే, నేను వీడియోస్ చూస్తాను కదా, నాకు రియల్ గా ఆయన వాయిస్ నా తర్వాత అట్లా అనిపిస్తుంది అనమాట. ఇట్లా కూడా మోసం చేస్తారని, వాళ్ళ కమిషన్ కోసం వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేసేస్తారు.
సో ఇట్లా కనెక్ట్ అయ్యాం మేము జూమ్ లో. కనెక్ట్ అయిన తర్వాత ఇది చూపించాడు అనమాట. $1,00,000 బ్రో నేను 2022లో సంపాదించాను. అతను PR స్టూడెంట్ మీద వచ్చాడంట. అతను A2 గురించి చెప్తున్నా ఇప్పుడు. సో సంపాదించాడు, చూపించాడు. నేను సర్లే పోన్లే $1,00,000 మంచిదే, ఎవడు సంపాదించుకుంటే ఎవడికి పెడతాడు, మనకే వాళ్ళకి. సర్లే బ్రో అని నేను ఆల్రెడీ చెప్పా, బ్రో నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను బ్రో, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దండి, ఏదో ఒకసారి చెక్ చేద్దాం. అంటే నాకు తెలుసు ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిందని నాకు తెలుసు, ఎందుకంటే అది 1 yearలో ఎక్స్పైర్ అయిపోద్ది. అది చెక్ చేద్దాం, నీది ఒకసారి మెయిల్ ఐడి చెప్పండి. సర్లే చెక్కింగే కదా అని చెప్పాను. నెంబర్ ఉంటుంది, దానికి ఒక కోడ్ ఉంటుంది మనకి జాయిన్ అయిన తర్వాత. చెప్పిన తర్వాత చూడు బ్రో నీ మెయిల్కి ఒక కోడ్ వస్తుంది, ఒకసారి చెప్పు, దాన్ని మనం యాక్టివ్లో ఉందా లేదా అంటే, సర్లే నేను ఫ్లూక్లో మనం ఏంటి అని అడిగేలోపు ఫ్యామిలీ ఎలా ఉంది, ఏంటి అంతా బాగానే ఉందా, హెల్త్ బాగానే ఉందని ఇట్లా మాట మార్చేస్తారు అనమాట. ఫ్యామిలీ దగ్గర తీసుకెళ్ళిపోతారు. వీళ్ళు చెప్పే నాటకం ఎట్లా ఉంటదంటే, ఇక నిజంగా యాక్టర్స్ అవ్వచ్చు ఇలాంటి వాళ్ళు. అసలు మనం ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చింది అమ్మా నాన్నకి రిటైర్మెంట్ చేయడానికే కదా బ్రో, సంపాదించకుండా ఇంటికి వెళ్తే ఏంటి ఉపయోగం, అది ఇది అది అని ఎట్టగొట్ట నాతో మళ్ళీ ఇంకో $200 జాయినింగ్ ఫీజు కట్టించాడు. చెప్పాను కదా ఫ్లూక్, ఇదంతా ఫ్లూక్లో వెళ్ళిపోద్ది. సర్లే పోతే పోయింది, ఏదో నా మీద ఒకటి బాగుపడ్డాలి అని చెప్పి వదిలేద్దామని అనుకున్నా. తర్వాత రోజు బ్రో నీతో ఒకసారి కనెక్ట్ అవ్వాలన్నాడు. సర్లే ఇంకేముందిలే అనుకుని నేను కనెక్ట్ అయ్యాను. అయిన తర్వాత ఇక ఇన్సూరెన్స్ గురించి మొదలెట్టాడు. బ్రో అసలు నువ్వు హెల్త్ ఏంటి, నువ్వు కిచెన్ లో పని చేస్తున్నావు, నీ హెల్త్ ఖరాబ్ అయిపోద్ది, అది ఇది అనేసరికి, బ్రో నేను ఆల్రెడీ ఇంటికాడ కడుతున్నాను బ్రో LIC, నాకేమైనా అయితే ఖచ్చితంగా ఎక్కడున్నా అది కవర్ అవుతుంది, అంటే డబ్బులు ఇంట్లో వాళ్ళకి వెళ్తాయి, సో నేను ఫైనాన్షియల్ గా సేఫ్ అండ్ సేవింగ్ కూడా చేస్తున్నాను. అంటే కాదు కెనడా నుండి వెళ్ళిపోయే లెక్క అయితే, ఎందుకంటే నాకు జనవరి లాస్ట్ అనమాట, మాక్సిమం నేను వెళ్ళిపోవాలి కెనడా నుండి, ఎందుకంటే ఇప్పుడున్న ఇమిగ్రేషన్ రూల్స్ ప్రకారం. నేను అనేసరికి లేదు ఎంతో అంత అది ఇది అని చెప్పి, ఎవరికి నేను వద్దు బ్రో నాది రిజెక్ట్ అయిపోయింది, నాది అవ్వట్లేదు, నేను వెళ్ళిపోవాలన్నా సరే అప్పుడు బయటపడ్డాడు, బ్రో నా రేటింగ్ పడిపోద్ది బ్రో, నేను చెయ్యాలి, చేయకుండా ఉండాలి, ఏదో ఎవడో బక్రా చేయాలి బ్రో, అంటే బక్రా చేయాలనలేదు, ఎవడో నేను జాయిన్ చేయకపోతే నాకు ఈ మంత్ టార్గెట్ రీచ్ అవ్వదు, నా పాయింట్స్ పడిపోద్ది, నా రేటింగ్ పడిపోద్ది, నాకేం మనీ రాదంటే, బాబు నీకు దండం రా, సర్లే పోతే పోయిన ఇది కూడా తీసుకు అని చెప్పి $100 $200 ఇన్సూరెన్స్ ని మంత్ కి $100 కి పోతే పోయింది, ఎవడో ఒకటి తిన్నాయి అని చెప్పి. ఇన్సూరెన్స్ ఉండటం మంచిదే, నేను తప్పను, అతను నేను బ్లేమ్ చేయను, కానీ నువ్వు ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయాలా. ఇప్పుడు ఒక ఫీల్డ్ లో ఉన్నప్పుడు, అరే అవతల వ్యక్తి కెనడాలో ఉండను అంటున్నాడు, 6 months లో వెళ్ళిపోతా అంటున్నాడు, వాడు వద్దు, ఒకవేళ నా వర్క్ పర్మిట్ అప్రూవల్ అయితే నేను మళ్ళీ నీ దగ్గరే తీసుకుంటాను బ్రో ఇన్సూరెన్స్ అనేది అని క్లారిటీ అతనికి నమ్మకంగా చెప్పాను అనమాట. అయినా సరే అయిపోవాల్సిందే అని చెప్పి $100 ఇరికిచ్చాడు. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనం ఇప్పుడు నాలంటోడు ఏదో చిన్నగా స్టార్ట్ అయ్యి యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వీడియోస్ ఏదో మనీ పరంగా జనాలు కొంచెం అవేర్నెస్ ఇద్దామని మనం పెడితే, కొంతమంది దాన్ని పట్టుకుని మంచితనంతో ఫ్యామిలీ ఇది తెలుగు వాళ్ళని బయట కంట్రీలో ఉన్నప్పుడు మనల్ని మోసం చేయడానికి ఇట్లా ఉంటారు అనమాట. సో ఎవరైనా కెనడాలో PR మీద కానీ స్టూడెంట్లు కానీ ఉంటే, మీరు మాత్రం అలాంటి వాటికి బలవ్వద్దు. నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే, ఎవడికి ఫ్రీగా డబ్బులు ఇవ్వడు. సింపుల్ గా నేను దీన్ని ఎండ్ చేస్తాను. ఏంటంటే 10 మంది ఉంటే ఫస్ట్ వాడు స్టార్ట్ అవుతాడు, వాడి కింద జాయిన్ వాళ్ళందరూ జాయిన్ చేస్తూ ఉంటారంటే వాడికి డబ్బులు వస్తూ ఉంటాయి. తర్వాత మరి సెకండ్ వాడు కూడా మరి వాడికి డబ్బులు రావాలంటే వాడు జాయిన్ చేయాలి. అట్లా ఇది ఒక లూప్ లో పడిపోతారు అనమాట. లూప్ అంటే వాళ్ళకి టార్గెట్లు ఉంటాయి, చిన్న విషయాలకి వాళ్ళు అసలు నాయనా ఇక వాళ్ళు మైండ్ గేమ్ ఆడతారు. నేను నా ఫోన్ కాల్ విన్న తర్వాత కూడా నేను రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ తప్పది, ఎందుకంటే వేరే వాళ్ళకి ఫోన్ చేశాడు, నాకు ఫోన్ చేసి ఉంటే ఖచ్చితంగా అది నేను రికార్డ్ అయితే చేసి చూపించామండి. బట్ వేరే వాళ్ళకి ఫోన్ చేశాడు కాబట్టి నేను అది మన పర్సనల్ ప్రైవసీని మనం ఇచ్చేసినట్టు ఉంటుంది. సో ఎవరు మన తెలుగు వాడానో ఎవడో అని ఇదైతే చేయొద్దు. ఎవరన్నా మిమ్మల్ని ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీకు నేను అప్రోచ్ అవుతున్నారంటే సీదా బ్లాక్ చేసేయండి అంతే. ఇంకో థాట్ ఉండొద్దు, సింపుల్ గా బ్లాక్. ఎందుకంటే ఈ తెలియని గంటలో ఎవడికి సహాయం చేయడు, అర్థమైందా? అది కూడా డబ్బుల విధంగా సహాయం చేస్తానంటే మీరు ఒక 100 మీటర్లు 1 కిలోమీటర్ దూరం పరిగెత్తేయాల్సిందే. సో అది గైస్, ఈ వీడియో చూసుంటే మీకు ఏమన్నా మీలో ఎవరన్నా బలయ్యి ఉంటే, లేదా ఎవరన్నా స్టూడెంట్స్ కొత్తగా ఇక్కడికి వచ్చి జాబులు లేక ఆపర్చునిటీ కోసం చూసావా, వాళ్ళే వీళ్ళకి మెయిన్ టార్గెట్ అనమాట. సో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అప్పటికైతే బీ హ్యాపీ, స్టే పాజిటివ్ గైస్, బై సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. మీరు కనుక ఫ్రీ టైంలో రెడిట్లోకి వెళ్ళి చూడండి, MLM స్కామ్స్ అంటే ఏంటో చూడండి, కుప్పలు తెప్పలు ఉండి ఆ కంపెనీ పేరు కూడా ఉంటుంది ఇందులో. సో అవన్నీ జాగ్రత్తగా ఇవన్నీ చూసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎవడో మొహం తెలియని వాడికి అయితే డబ్బులు, మీ హార్డ్ అండ్ మనీ అయితే వాళ్ళ చేతిలో పెట్టొద్దు. వాళ్ళ కమిషన్ కోసం మిమ్మల్ని ఎక్కడో చోట ఇరికిచ్చేస్తారు. వాళ్ళ కమిషన్ బాగానే వస్తుంది, తర్వాత మీకు గ్రోత్ ఉండదు, లేదా సేవింగ్స్ అనేది చాలా తక్కువ అయిపోతాయి అనమాట. అది నా కన్సర్న్.